హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఎవ్రీవన్ నోస్ ద ఆన్సర్. చాలామంది కరెక్ట్గా ఆన్సర్ కూడా ఇచ్చారు. పుత్తుస్వామి కేసు ఇది. రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీలో భాగంగా ఉంటుంది. సో సి ఈజ్ ద ఆన్సర్. అలాగే బిఫోర్ వీ గో టు ది సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్లో కనుక మనం వెళ్తే, మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ సెక్టర్. అంటే ఈ టాపిక్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో ఒక 2 days క్రితం న్యూస్ పేపర్లో ఒక అంశం చదివాను నేను. అందులో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, అంటే చైనా తాలూకా ఆర్మీ, ఈ ఆర్మీలో డిప్యూటీ జనరల్ అయినటువంటి వెయ్ చాంగ్ అనేటటువంటి వ్యక్తి, డిప్యూటీ జనరల్ వెయ్ చాంగ్ అనేటటువంటి వ్యక్తి, అలాగే జుకాయ్గో, వాళ్ళ పేర్లు కొంచెం మనకు అర్థం కావు, ఇంకొక ఆయన ఉన్నారు. వీరు ఒక వివాదాస్పదం మనకి, వారికేమో ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే, భారతదేశం తన సొంతంగా డిఫెన్స్ పరికరాల కోసం, అంటే రక్షణ రంగంలో కావాల్సినటువంటి పరికరాలను 100% సొంతంగా తయారు చేసుకునేటటువంటి టెక్నాలజీ, అంటే దానికి కావాల్సినటువంటి టెక్నాలజీ అంతా కూడా చైనాతో పోల్చుకుంటే 20-30 సంవత్సరాల వెనుకుంది. రానున్నటువంటి ఒక 20-30 సంవత్సరాల్లో కూడా భారతదేశం ఇప్పుడున్నటువంటి సాంకేతికతతో తన సొంతంగా 100% తయారు చేసేటటువంటి డిఫెన్స్ రంగంలో కావాల్సినటువంటి పరికరాలు, యుద్ధ సామాగ్రిని తయారు చేసుకునే స్థితిలో లేదు. ఇది భారతదేశం గురించి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే అవుట్ రైట్గా భారతదేశం తాలూకా కెపాసిటీని డిస్మిస్ చేశారు. అయితే ఇందులో భాగంగానే మనం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం గురించి, ఇది ఎంతవరకు నిజం, అయితే ఇందులో కొంతవరకు నిజం ఉంది, నిజం లేదని ఏం అనట్లేదు. ఎందుకంటే అవతల వారు ఎప్పుడైనా మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు అందులో ఎంతవరకు నిజం ఉంది అనేటటువంటిది గ్రహించాలి. ఒకవేళ నిజం లేకపోతే దాన్ని మనం వ్యతిరేకించవచ్చు. నిజం ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మనం తీసుకొని దాన్ని బెటర్గా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అది తెలివైన వాళ్ళ యొక్క లక్షణం. సో చైనా ఇండియా 20-30 సంవత్సరాలు సాంకేతికతలో వెనక్కుంది. ఇది బీజింగ్లో స్ట్రాటజిక్ ఫోరం ఒకటి జరిగింది. అందులో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వెయ్ చాంగ్, అలాగే అనలిస్ట్ విక్టర్ జికాయ్గో, వీళ్ళు ఇద్దరూ చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఒకసారి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్, దీని ఓవర్వ్యూని మనం చూస్తే, భారతదేశము 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత నుండి కూడా చాలా ఎక్కువగా మనకి కావాల్సినటువంటి యుద్ధ సామాగ్రిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూనే ఉంది. మొన్నటికి మొన్న 2015వ సంవత్సరంలో రఫేల్ అనేటటువంటి యుద్ధ విమానాలను, దాదాపుగా ఒక 32-36 విమానాలను మనం ఫ్రెంచ్ కంపెనీ అయినటువంటి దసాల్ట్ ఏవియేషన్ అనే కంపెనీ నుంచి కొన్నాం. ఈవెన్ అమెరికా నుంచి యుద్ధ సామాగ్రిని కొంటున్నాం, అలాగే రష్యా నుంచి చాలా ఎక్కువగా యుద్ధ సామాగ్రిని కొంటున్నాం. మనం సొంతంగా కూడా తయారు చేసుకున్నటువంటి ఫైటర్ జెట్ ఏదైతే ఉందో దాని పేరు తేజస్. 1987లో దీని తయారీకి శ్రీకారం చుట్టినటువంటి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దాదాపుగా 37 సంవత్సరాలు అయినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని తయారు చేయలేనటువంటి పరిస్థితి. ప్రపంచంలో చాలా దేశాలు ఫైటర్ జెట్స్ తయారు చేస్తుంటే దాంతో పోటీ పడగలిగేటటువంటి శక్తి తేజస్కి అయితే లేదు. ఎందుకంటే తేజస్ ఈవెన్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ అదే నిజం కాదు అని అనుకుంటే మనం సుకోయి, మిగతా యుద్ధ విమానాలను తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఇప్పటికీ కూడా మనం మిగ్ సుకోయి విమానాలు లాంటివి సుకోయి ఎక్కువగా కొంటూ ఉంటాం. సో అయితే ఇప్పుడు కనుక మనం ఒకసారి చూస్తే, మేక్ ఇన్ ఇండియన్ డిఫెన్స్లో అలా అని భారతదేశం ఏం తయారు చేయకుండా లేదా, అది కూడా తప్పే. ఎందుకు? నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పుష్, అంటే సొంతంగా భారతదేశమే తనంతట తాను తయారీ రంగంలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో 2014-15 సంవత్సరాల్లో మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చాం. ఇందులో డిఫెన్స్ సెక్టార్లో ఇప్పటి వరకు మేజర్గా ఆయుధ సామాగ్రిని దిగుమతి చేసుకుంటున్నటువంటి భారతదేశం ఆత్మనిర్భర భారత్ అనేటటువంటి పేరిట సొంతంగా ఈ యుద్ధ సామాగ్రిని తయారు చేసుకోవాలని సంకల్పించింది. అయితే ఆ సంకల్పం ఇంకా పూర్తవడానికి టైం పడుతుంది. అలాగే డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రొసీజర్ అని ఒక ప్రొసీజర్ని ఆధారంగా చేసుకుని మనం కొంటూ ఉంటాం. అయితే వెంటనే మనము అలా యుద్ధ సామాగ్రిని తయారు చేసుకోవాలంటే డబ్బున్నా కానీ దానికి కావాల్సినటువంటి సాంకేతికత అనేటటువంటి చాలా అవసరం. అయితే భారతదేశం దగ్గర
కొన్ని సాంకేతికతలు లేవు. అప్పుడు మరి ఏం చేస్తున్నాము, విదేశీ కంపెనీలతో జతకట్టి భారతదేశంలోనే ఆ టెక్నాలజీతో భారతదేశంలోనే ఆ వస్తువుల్ని తయారు చేసి దీర్ఘకాలికంగా అంటే లాంగ్ రన్లో లాంగ్ రేంజ్లో ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకునేటటువంటి కొన్ని అరేంజ్మెంట్స్ అండ్ అగ్రిమెంట్స్ కూడా మనం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్లో కీ ఆబ్జెక్టివ్స్ మనకి ఏంటి, ఇండిపెండెంట్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఒకదాన్ని మనం తయారు చేసుకోవాలి. అలాగనే రక్షణ రంగంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి ఈ యొక్క ఇంపోర్ట్ డిపెండెన్సీ అంటే ఈ దిగుమతి మీద ఆధారపడడం అనేటటువంటి తగ్గించాలి. అలాగే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ని స్టాండర్డైజ్ చేయాలి. అలాగే డొమెస్టిక్ ప్రైవేట్ ఫార్మ్స్ అంటే భారతదేశంలోనే యుద్ధ సామాగ్రి తయారు చేస్తున్నటువంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఉదాహరణకి డిఆర్డిఓ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, కొన్ని సందర్భాల్లో ఇస్రో ఇవ్వదు కానీ కొన్ని కాంపోనెంట్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని గ్లోబల్ సప్లై చైన్స్లో వేరే విదేశాలకి అమ్మేటట్టుగా కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఒకసారి మనం కనుక స్టేటస్ కనుక చూస్తే, ఎస్, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా భారతదేశంలోనే స్వదేశీ విజ్ఞానంతో ఈ యొక్క యుద్ధ సామాగ్రిని తయారు చేసుకునేందుకు గాను మొదటి అడుగు ఎక్కడ పడింది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి 2026-27 సంవత్సరంలో దాదాపు 7 లక్షల కోట్ల పైచీలకు, కరెక్ట్గా మాట్లాడితే 8 లక్షల కోట్లు, అంటే మొత్తం ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి ప్రతి 100 రూపాయల్లో దాదాపు 15% మనము ఈ యుద్ధ సామాగ్రి తయారీకి కానీ లేదా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేటటువంటిది అంటే రక్షణ రంగానికి మనం ఇస్తున్నాం. అలాగే డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్ అంటే 2 లక్షల కోట్ల రూపాయల క్యాపిటల్ అవుట్లే పెట్టుబడుల్లో గవర్నమెంట్ దాదాపుగా 1,39,000 కోట్లు విచ్ ఈజ్ ఈక్వల్ టు 75% కేవలం డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అంటే భారతదేశంలోనే తయారు చేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి యుద్ధ సామాగ్రిని కొనేందుకు గాను ఖర్చు పెడుతున్నాం. 3 ఎక్స్ప్లోజివ్ ఎక్స్పోర్ట్ సర్జ్ అంటే ఇండియా కేవలం డొమెస్టిక్ ఇంపోర్ట్స్ మాత్రమే చేస్తుందని కాదు, ఐ మీన్ మన డిఫెన్స్ కోసం కేవలం దిగుమతులు చేస్తున్నటువంటి దేశమే కాదు, మనకన్నా చిన్న దేశాలకి కొన్ని ఎగుమతులు కూడా చేస్తుంది. ఉదాహరణకి భారతదేశంలో 2025-26 సంవత్సరంలో 38,420 కోట్లు 38,424 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎగుమతులు కేవలం రక్షణ రంగం నుంచి చేశాం. అది గతంతో పోల్చుకుంటే 62% పెరిగింది. మొత్తంగా పోల్చుకుంటే గత దశాబ్దంతో పోల్చుకుంటే 31 రెట్లు అది ఎక్కువగా ఉంది. అలాగే స్టేట్ డామినెంట్ మ్యాట్రిక్స్ అంటే లిబరలైజేషన్ రిఫార్మ్స్ వచ్చినా భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ డిఫెన్స్లో ఉన్నా కూడా మనకి కనుక మనం చూస్తే కేవలం ప్రభుత్వమే డొమెస్టిక్ ప్రొడక్షన్ 70% చేస్తుంది. అంటే రక్షణ రంగాలకు కావాల్సిన వస్తువుల్ని 70% పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ద్వారా ప్రభుత్వమే చేస్తుంది. అంటే ప్రైవేట్ కాంపిటీటర్స్కి కొంత ఇబ్బంది అనేటటువంటిది ఇక్కడ ఉంది, కానీ ప్రైవేట్ కాంపిటీటర్స్ ఎదగడానికి కూడా స్కోప్ ఉంది. సెకండ్ యాంగిల్ అనమాట అది. ఇది మనం గమనించాల్సిన అంశం. అయితే ఇందులో మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అసలు మనకి ఎంత తాకత్తు ఉంది అనేటటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే, డ్రోన్ అండ్ ఎసిమెట్రిక్ వార్ఫేర్ షిఫ్ట్ ఇటీవల కాలంలో మీరు కనుక చూస్తే బలమైనటువంటి దేశాలతో బలహీనమైనటువంటి దేశాల యుద్ధ తంత్రాలు మారుతున్నాయి. ఉదాహరణకి ఇరాన్ అనేటటువంటి దేశం అమెరికాకి ఏమాత్రం సమూజ్జి కానే కాదు. అమెరికా తలుచుకుంటే ఇరాన్ని 5 నిమిషాల్లో అంతం చేయగలదు. కానీ అలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేలోపు ఇరాన్ ఎసిమెట్రిక్ వార్ఫేర్ చేస్తుంది. అంటే తన దగ్గర ఉన్నటువంటి తక్కువ ధరతో ఉన్నటువంటి ఆయుధాలు, డ్రోన్స్, ఇటీవల కాలంలో ఉక్రెయిన్ కూడా చేసింది. రష్యా తాలూకా యుద్ధ సామాగ్రి ఉంచుకున్నటువంటి ఒక ప్లేస్లో, మరీ ముఖ్యంగా ఈ ఒక డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఏదో అది, ఆ ప్లేస్లో డ్రోన్స్తో దాడి చేసింది. దానివల్ల రష్యాకి చాలా నష్టం చేకూరింది. సో ఇలా ఎసిమెట్రిక్ వార్ఫేర్లో తక్కువ ఖర్చుతో ఈజీ టెక్నాలజీ, స్కేలబుల్ టెక్నాలజీస్తో అధునాతన యుద్ధం అనేటటువంటి చేయొచ్చు. ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో ఇటీవల కాలంలో కేవలం డ్రోన్లతోనే 71% జరిగినటువంటి స్ట్రైక్స్ అన్నీ జరుగుతున్నాయి. సో ఇండియాలో డ్రోన్స్ తయారీ చేయడానికి మనకి టెక్నాలజీలో ఏం పెద్ద ఇబ్బంది లేదు. సో ఈ డ్రోన్ల తయారీని కనుక మనం బెటర్గా చేసుకుంటే
మిగతా దేశాలు, చైనా లాంటి దేశాలు మనకన్నా చాలా ముందున్నప్పటికీ, టెక్నాలజీ విషయంలో చైనా ముందుంది ఉన్నప్పటికీ, రేపు కనుక యుద్ధం వస్తే ఈ ఎసిమెట్రిక్ వార్ఫేర్తో మనం యుద్ధాన్ని గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. 1, 2 వెంచర్ క్యాపిటలిస్ట్ గ్రోత్. భారతదేశంలో డిఫెన్స్ టెక్నాలజీలో స్టార్టప్స్ చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. 2016-25 మధ్య దాదాపుగా 10 సంవత్సరాల్లో 61 రెట్లు పెరిగాయి. ముఖ్యంగా 1600 కోట్ల రూపాయల యాక్టివ్ ఫండింగ్ ఉంది. 3 రైజింగ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. దీంతోపాటు భారతదేశంలో ఆయుధాల తయారీ అనేటటువంటిది పెరుగుతోంది. ఈవెన్ ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్లో భారతదేశం నుంచి ఆయుధాలు కొంటున్నారు. ఉదాహరణకి కేవలం ఒక ఇండోనేషియా దేశంతోనే బ్రహ్మోస్ క్షిపణులు 3800 కోట్ల రూపాయల విలువైనటువంటి క్షిపణులు మనం అమ్మాం. అలాగే డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కనుక మనం చూస్తే, ఇది కూడా ఇండోనేషియాకి ఎందుకు అమ్మాం? ఇండోనేషియా, చైనా దెబ్బలాడుకుంటున్నాయి ఒక ఐలాండ్ విషయంలో. సో రేపొద్దున్న చైనాతో కనుక ఇండోనేషియా దెబ్బలాడితే భారతదేశానికి సంబంధించిన బ్రహ్మోస్ షిప్నే చైనా మీద పడుతుంది. అలాగనే డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే కేవలం రక్షణ రంగానికి మాత్రమే తయారీ అందించేటటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో వంటి చోట్ల ఒక 10,000 కోట్ల పెట్టుబడులతో ఇండస్ట్రియల్ కారిడార్లను ఓపెన్ చేశాం. అలాగే 16,000కు పైగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ని ఇంటిగ్రేట్ చేశాం, ఎస్పెషల్లీ ఫర్ ద డిఫెన్స్ ఎక్విప్మెంట్. సో భారతదేశం చైనా చెప్పినంత మరీ ఘోరంగా లేకపోవచ్చు, కానీ కొంతవరకు అయితే అందులో నిజం ఉంది. మనకి ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది. ముఖ్యంగా ఆటోమేటిక్ రూట్లో 74% మనం ఎఫ్డిఐ క్యాప్ని ఇంక్రీజ్ చేసాం. 100కు 100% కూడా చేయొచ్చు. ఎందుకంటే భారతదేశం చాలా బలమైనటువంటి దేశం రాజకీయంగా. కాబట్టి ప్రైవేట్ కంపెనీలు వచ్చినా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలకి అమ్మేటటువంటి అవకాశాలు ఉండవు. అలాగే ఫారిన్ డిఫెన్స్ కంపెనీస్ని భారతదేశంలో సెటప్ చేయడానికి చేస్తున్నారు. జాయింట్ వెంచర్స్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అన్నీ చేస్తున్నాం, కానీ ఇంకా చేయాలి. ఇంకా చేస్తేనే దీని తాలూకా అవకాశాలు అనేటటువంటివి మనకు పెరుగుతాయి. ఇది సెకండ్ టైం వచ్చింది. సో అలాగనే మనం కనుక ఇందులో చూస్తే, అయితే ఇందులో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి అది మనం చూడాలి. ముఖ్యంగా డిఫెన్స్ ఎక్విప్మెంట్లో మనం ఆ డిఫెన్స్ రక్షణ రంగానికి సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రిని పర్చేస్ చేసేటప్పుడు ఎక్కువగా ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. ఓవర్ సెంట్రలైజ్డ్ అంటే ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్సు వీళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటారు. దీని కారణంగా మనకి ఏమవుతుందంటే ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. 178 ప్రాజెక్ట్స్లో 119 ప్రాజెక్ట్స్లో జాప్యం జరుగుతోంది. దీని కారణంగా టైం లైన్స్ బాగా పెరిగిపోయి దాని ఖర్చు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగనే అంబిగ్యూయస్ షిఫ్ట్ అంటే క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ అని ఉంటాయి. అంటే పలానా క్వాలిటీతో మాకు ఒక యుద్ధ సామాగ్రి కావాలని చెప్పేసి ముందు టెండర్ పిలుస్తారు. తర్వాత కాలానుగుణంగా కావాల్సిన క్వాలిటీస్ని మార్చేస్తూ ఉంటారు. అంటే బెటర్ R&D, దాంతోపాటుగా క్లారిటీ ఇలాంటివి లేకపోవడం వల్ల, ఎక్స్పర్టైజ్ లోపించడం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి. దీని కారణంగా చాలా డిలేస్ జరుగుతున్నాయి. ఇలాగే అన్క్లియర్ ఇనీషియల్ క్యూఆర్ ఉండడం వల్ల టెస్టింగ్ సైకిల్స్లోని కొన్ని ప్రాజెక్ట్స్లో కూడా మనం వేగంగా చేయలేకపోతున్నాం. దీనివల్ల యుద్ధ సామాగ్రిని అనుకున్న సమయానికి అందించుకోలేకపోతున్నాం. అలాగనే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్కిల్డ్ ఇంజనీర్స్ ఎవరైతే కొత్త యుద్ధ సామాగ్రిని తయారు చేయడంలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని భారతదేశంలో ఉంచలేకపోతుంది. అమెరికా లాంటి దేశాలకు వలస వెళ్తున్నారు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ శాలరీ స్ట్రక్చర్స్ చాలా తక్కువగా ఉంటాయి. సైంటిస్టులు కూడా ఎక్కువగా ప్రైవేట్ ఫార్మ్స్ అంటే వేరే విదేశాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఫార్మ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగనే చూడండి, ఇండియాలో జెట్ ఇంజిన్స్ తయారు చేయాలని పెట్టుకున్నారు. కానీ ఎక్కువగా భారతదేశం నుంచి బోయింగ్ ఇలాంటి ఎయిర్ బస్ లాంటి విమాన సంస్థలకి వెళ్ళిపోయారు చాలామంది. సో ఈ కారణంగా మనకి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని మనమే వేరే దేశాలకి పంపించేటటువంటి సమాజాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద కొంత మార్పు అనేటటువంటిది రావాలి. అలాగనే బయాస్ టువర్డ్స్ డిపిఎస్యూస్, డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ప్రైవేట్ ఫర్మ్స్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అంటే ప్రభుత్వం ఎక్కువగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్నే మొగ్గు చూపుతోంది, ప్రైవేట్ సెక్టార్ ఫర్మ్స్కి అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి ప్రైవేట్ సెక్టార్ ఫర్మ్స్కి కూడా ప్రియారిటీ ఇవ్వాలి కాంట్రాక్ట్స్లో. మనకి ఉదాహరణకి కేవలం ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా ప్రైవేట్ రంగ సంస్థలను కూడా మనం ఎక్కువగా ప్రోత్సహించాలి. అలాగనే ఇండియా కొన్ని కోర్ కాంపోనెంట్స్ తయారు చేయడంలో కొంత వీక్ ఉంది.
ఎక్కువగా ఫారిన్ సప్లయర్స్ అమెరికా, ఫ్రాన్స్, రష్యా ఇలాంటి దేశాల మీద మనం ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. వాళ్ళు కనుక మనకి పంపించకపోతే చాలా వరకు మన తాలూకా డ్రోన్స్ తయారీ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ కూడా మనం సొంతంగా కోర్ కాంపోనెంట్స్ని తయారు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇవి చాలా ఈజీ యాక్చువల్గా, మనం మనసు పెట్టట్లేదు అంతే. అలాగే ఇనిషియేటివ్స్ ఇప్పటివరకు మనం చాలా తీసుకున్నాం. ఉదాహరణకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్, అంటే విదేశీ కంపెనీలతో మనము జత కడుతున్నాం. ఎట్లా భారతదేశంలోనే తయారు చేయాలి, కొన్ని రోజుల తర్వాత ఈ టెక్నాలజీని భారతదేశానికి ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే పాజిటివ్ ఇండిజినేషన్ లిస్ట్, అంటే భారతదేశం నుంచి ఏ ఏ పర్టికులర్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయాలి, లేదా ఏ ఏ ప్రొడక్ట్స్ ఇండియనైజేషన్ లిస్ట్ అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు తయారు చేసే ప్రొడక్ట్స్ని ఏవి భారతదేశంలో మాత్రమే కొనాలి, అది ఈ లిస్టు. అలాగే ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్, రక్షణ రంగంలో ఇన్నోవేషన్ పెరగడానికి చాలామందిని ప్రోత్సహిస్తున్నాం. సింప్లిఫైడ్ ఎక్స్పోర్ట్ ఆథరైజేషన్, కొన్ని ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా వేగవంతంగా క్లియరెన్స్లు ఇస్తున్నాం. అయితే చైనా చెప్పింది ఎంతవరకు కరెక్ట్, అది చెప్పు నువ్వు కంక్లూజన్ అని మీరు అడుగుతారు. డెఫినెట్గా చైనా చెప్పినంత 20-30 సంవత్సరాలు కాదేమో, కానీ ఒక 10 సంవత్సరాలు అయితే మనం వెనకబడి ఉన్నామని మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే చైనా చాలా వేగంగా తన తాలూకా ఆయుధ సామాగ్రిని పెంచుకుంటుంది. అందులో క్వాలిటీ ఎంత ఉంది అది వేరే సంగతి, కానీ టెక్నాలజీ అయితే మాత్రం చైనా దగ్గర చాలా వేగంగా పెరుగుతోంది. మనం కూడా మన ఇంజనీర్లు తక్కువేమీ కాదు, మన ఇంజనీర్లు కనుక మనం ప్రోత్సహిస్తే అలాంటి టెక్నాలజీల కన్నా ఇంకా అధునాతనమైనటువంటి సాంకేతికతలను క్రియేట్ చేయగల దమ్ము భారతదేశంలో ఉన్న యూత్కి కూడా ఉంది. సో ఇది మనం గ్రహించాల్సినటువంటి అంశం. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా 2015లో ఇచ్చింది, ఇది కూడా 200 పదాల్లో ఆన్సర్ రాయండి. అలాగనే వెరీ సూన్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ ఉంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తాయి. సో బీ కేర్ఫుల్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, విల్ మీట్ టుమారో.